పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తల్లి కొడుకులపై హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తల్లి కొడుకులపై హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఈ హత్య ఎవరు చేశారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు కారణాలు అయితే పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా దారుణమైన పరిస్థితి. సత్తెనపల్లి మండలం ధూళిపాలలో ఇంట్లోకి ప్రవేశించి మరి తల్లి అలానే కొడుకులపై దాడి చేసి గొంతు కోసి ముగ్గురు పరారైనట్లు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తిగా వాళ్ళు ఏ వైపు అయితే పారిపోయారో ఆ వైపు ఇప్పటికే దర్యాప్తు ఒకటే స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కొడుకు సాంబశివరావు మృతి చెందారు. తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఏ నేపథ్యంలో ఈ దారుణమైన సంఘటన జరిగిందనేది పోలీసులు విచారణ కొనసాగుతూ ఉంది. దాదాపు ముగ్గురు ముసుగులు వేసి కూర్చున్నట్లు కూడా మనకి స్థానికులు చెబుతున్న ప్రకారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి తల్లి కొడుకుపై దాడి చేసి అత్యంత దారుణంగా దాడి చేసి గొంతు కోసేసి పారిపోయి వెళ్లిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అయితే స్థానికులు వారిని ఏమైనా గుర్తుపట్టిన ఆనవాళ్ళు ఏమైనా చెప్పారా అశోక్? స్థానికులు పోలీసులు విచారిస్తున్నారు. ఎలా ఉంటారు, ముగ్గురు ఏ వెహికల్ వచ్చారు, ఎలా వెళ్ళారనేది కూడా పూర్తి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరు తల్లి కొడుకు పైన దాడి చేయడం అంటే దాడి చేసి చంపేయడం అంటే తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కొడుకుని చంపేయడం అంటే ఒక్కసారిగా ప్రజలంతా షాక్ తిన్నారు. అయితే పోలీసులు మాత్రం వివరాలు సేకరిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ ముగ్గురిని గుర్తించడం కూడా జరిగిందని కొంత సమాచారం అయితే మనకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.